కర్ణాటకలోని ఉడుపి జిల్లా కమలశిలెలోని శ్రీ బ్రహ్మే దుర్గా పరమేశ్వర ఆలయం యొక్క చరిత్ర చెప్పుకుందామండి. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ లింగ రూపంలో అమ్మవారు పూజించబడతారు. పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం ఒక రోజున ఆలయం నీటితో నిండిపోతుందంటండి. సంహ్యాది అరణ్యం నుండి వచ్చే నీరు పార్వతి పేరు మీదుగా కుబ్జా అనే పేరు పెట్టారు. ఈ నీరు వల్ల చాలా రోగాలు తగ్గుతాయి అని అంటున్నారండి. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి. ఇది నీరు పారుతూ ఉంటుంది. ఆ వెళ్తున్న ద్వారం చూపిస్తాను చూడండి. ఇదేనండి. ఎందుకంటే సాధారణంగా లింగ రూపంలో శివుడు మాత్రమే పూజించబడతాడు. కానీ ఇక్కడ కాళీ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు దేవిల కలయిక దేవతగా చెప్తారండి. ఇదిగోండి, ఇది కమలశిలె గుడి ముఖద్వారం. లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి, లోపలికి కనిపిస్తుంది చూడండి. ఈ ఆలయంలో పింగళ ధ్యానం చేసే సుష్మార గుహ అనే గుహ ఉంది. ఆ గుహలో దేవతల వాహనం పులి విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్తారు. ఇది అమ్మవారి వాహనం అండి. అసలు అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు చాలటలేదండి. చాలా అంటే చాలా బాగున్నారు తల్లి. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడ కూర్చోవాలనిపిస్తుంది చక్కగా. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. ఇది కాళభైరవుడు. ఇక్కడ ఈ ఆలయంలో ఎవరైనా బస చేయాలంటే, అంటే నైట్ నిద్ర చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అతిథి గృహాలు ఉన్నాయండి. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకి మహామంగళహారతి జరుగుతుంది. అలాగే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేళ భోజనం కూడా పెడతారట. మేమైతే ఉదయాన్నే వెళ్ళాము. నైటు 8:30 వరకు కూడా ఈ ఆలయం ఉంటుంది. ఉడిపి వెళ్ళినప్పుడు వెళ్ళటం మర్చిపోమాకండి. అక్కడి నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి.